మంచి పట్టుకోరండి కొంచెం మంచి పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం పెన్షన్దారుల ఐక్యత పెంచాలే వికలాంగులకు 4000 నుంచి 6000 పెన్షన్ వెంటనే పెంచాలే బీడీ కార్మికులకు 2000 నుంచి 4000 వరకు వెంటనే వర్ధిల్లాలే దివ్యాంగుల ఐక్యత ఇవ్వాలే కొత్త పెన్షన్లు వెంటనే ఇవ్వాలే కొత్త పెన్షన్లు వెంటనే దివ్యాంగుల ఐక్యత అన్న మంచి పట్టుకోరు కొంచెం పెద్ద మీరు పట్టుకోండి కొత్త పెన్షన్ వెంటనే కొత్త పెన్షన్ వెంటనే కొత్త పెన్షన్ వెంటనే వర్ధిల్లాలే పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం వర్ధిల్లాలే పెన్షన్దారుల ఐక్యత పెంచాలే వికలాంగులకు 4000 నుంచి 6000 పెన్షన్ వెంటనే పెంచాలే బీడీ కార్మికులకు 2000 నుంచి 4000 వరకు వెంటనే వర్ధిల్లాలే దివ్యాంగుల ఐక్యత ఇవ్వాలే కొత్త పెన్షన్లు వెంటనే ఇవ్వాలే కొత్త పెన్షన్లు వెంటనే దివ్యాంగుల ఐక్యత దివ్యాంగుల ఐక్యత జై దివ్యాంగ్ జై దివ్యాంగ్ జై దివ్యాంగ్ జై దివ్యాంగ్ కొత్త పింఛన్లు వెంటనే కొత్త పింఛన్లు వెంటనే అమలు చేయాలి కొత్త పింఛన్లు వెంటనే వర్ధిల్లాలే పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం వర్ధిల్లాలే పద్మశ్రీ అందరు కూర్చోండి తమ్ముడు ఫోటో తీస్తాం అడ్డపెట్టు. నా పేరు బొమ్ము శేఖర్ మాదిగా, జగిత్యాల జిల్లా ఇన్ఛార్జి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల కలెక్టరేట్ల దిగ్బంధంలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ని ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్ మరి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ముట్టడించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో కేసీఆర్ వృద్ధులకు 2000 ఇస్తున్నాడు, వికలాంగులకు 4000 ఇస్తున్నాడు. నేను వృద్ధులకు బీడీ కార్మికులకు 2000 నుంచి 4000 చేస్తా, వికలాంగులకు 4000 నుంచి 6000 పెన్షన్ చేస్తా. అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్దారులు 10 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తాను హామీ ఇచ్చి నేటికి 20 నెలలు గడుస్తున్నా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు అందాల పోటీల పేరు మీద, అదేవిధంగా మురికి కాలువల పేరు మీద, హుస్సేన్ సాగర్ శుద్ధి పేరు మీద లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పేదలుగా ఉన్నటువంటి పెన్షన్దారులు, వికలాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ముసలోళ్ళు, భర్త చనిపోయినలు ఈరోజు మీకు కనిపించట్లేరా అని ఈరోజు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా ఎంఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు కూడా, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే మీ తీరు మార్చుకొని పెన్షన్దారులకు పెన్షన్ పెంచాలి, కొత్త పెన్షన్దారులకు వెంటనే పెన్షన్ ఇవ్వాలి, లేకపోతే రాబోయే ఎన్నికలు నీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని ఎంఆర్పిఎస్గా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా జాతీయ రహదారుల దిగ్బంధం రోజు ఏం జరిగినా మీరే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా పెన్షన్లు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. పెంచాలే కొత్త పెన్షన్లను వెంటనే, పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం.